వెల్కమ్ టు అగ్మాక్స్. తెలంగాణ రాష్ట్రంలో చలి ప్రభావంతో ఉద్యాన పంటలకు తీవ్రమైన తెగుళ్ల బెడద పెరిగింది. వాతావరణ మార్పుల కారణంగా కొత్త కొత్త పంట వ్యాధులు విజృంభిస్తూ మంచి లాభాలు వస్తాయని ఆశించిన రైతులకు తీవ్ర నష్టాల వైపు నెట్టేస్తున్నాయి. ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలపై బూడిద తెగులు, బూజు తెగులు, తామర పురుగులు, తెల్లదోమ, పేనుబంక, పండు ఈగ, కొమ్ము పురుగు, నల్లి వంటి వ్యాధులు ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. వీటిని నివారించేందుకు రైతులు రసాయన మందులు పిచికారీ చేస్తూ తీవ్రంగా ప్రయత్నిస్తున్న లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి ముఖ్యంగా బూడిద తెగులు ఆకులు, కాండం, పూలు, పండ్లపై శిలీంధ్ర రూపంలో వ్యాపించి ఆకులు వాడిపోవడం, మొదట గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత ఊదా రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే బూజు తెగులు క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, ద్రాక్ష, ఉల్లిపాయ, బఠానీ, గులాబీ, బచ్చల కూర వంటి పంటలపై ప్రభావం చూపుతూ ఆకులపై రంగు మారిన మచ్చలు, మొక్కలు లేత ఆకుపచ్చ నుంచి పసుపు లేదా ఊదా రంగులోకి మారడం జరుగుతుంది. తామర పురుగులు అరటి, చిక్కుడు, క్యాబేజీ, జీడిపప్పు, సిట్రస్, అలసంద, వంకాయ, మామిడి, బెండ, ఉల్లిపాయ, ప్యాషన్ ఫ్రూట్, బఠానీ, మిరియాలు, అనాస, టమాటా, మిరప వంటి పంటలను నాశనం చేస్తూ ఆకులు వంకరగా మారడం, ఎదుగుదల తగ్గిపోవడం, మొక్కలు నిగారింపు కోల్పోయి కుంగిపోవడం వంటి సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట చేలను పరిశీలించి రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 12.94 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతుండగా 61.64 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తోంది. ఇందులో పండ్లు 4.4 లక్షల ఎకరాల్లో 24.79 లక్షల మెట్రిక్ టన్నులు, కూరగాయలు 1.81 లక్షల ఎకరాల్లో 16.45 లక్షల మెట్రిక్ టన్నులు, సుగంధ ద్రవ్యాలు 4.85 లక్షల ఎకరాల్లో 9.27 లక్షల మెట్రిక్ టన్నులు, ఆయిల్ ఫామ్ 0.68 లక్షల ఎకరాల్లో 3.67 లక్షల మెట్రిక్ టన్నులు, పూలు 10,000 ఎకరాల్లో 0.59 లక్షల మెట్రిక్ టన్నులు, ఔషధ సుగంధ పంటలు 1000 ఎకరాల్లో, ఆగ్రో ఫారెస్ట్రీ 1.06 లక్షల ఎకరాల్లో 6.81 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి ఉంది. సెరికల్చర్ కూడా 1000 ఎకరాల్లో సాగవుతుంది. ఉద్యాన పంటల విస్తీర్ణంలో రాష్ట్రం దేశంలో 9వ స్థానం, ఉత్పత్తిలో 11వ స్థానంలో ఉంది. ఇక మిరప విస్తీర్ణంలో మొదటి స్థానం, ఉత్పత్తిలో 2వ స్థానం, పసుపు విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో 3వ స్థానం, మామిడి విస్తీర్ణంలో 6వ స్థానం, ఉత్పత్తిలో 2వ స్థానం, కూరగాయల విస్తీర్ణంలో 12వ స్థానం, ఉత్పత్తిలో 11వ స్థానంలో నిలిచింది. తెగుళ్ల నియంత్రణకు బూడిద తెగులు వస్తే రాలిపోయిన ఆకులను సేకరించి కాల్చివేయాలి. లీటర్ నీటికి 3 గ్రాముల తడి గంధకం లేదా కార్బెండిజం కలిపి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. బూజు తెగులు నివారణకు సరైన మురుగు పారుదల, గాలి, సూర్యకాంతి అందేలా చూడాలి. బెడ్ సిస్టమ్ ఉపయోగించాలి. మ్యాంకోజేబ్ 2 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 2 గ్రాములు లేదా రిడోమిల్ కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగుల నియంత్రణకు నారుపై నీటిని చల్లడం, ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి, హెక్టార్కు 15 పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయడం, హెక్టార్కు 10,000 క్రైసోపెర్లా కార్నియా లార్వాలను విడుదల చేయాలి. తెల్లదోమ సోకితే నీటి నిల్వలు లేకుండా సరైన మురుగు పారుదల కల్పించాలి. అధిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. ప్యూపారియా ఉన్న ఆకులను తొలగించి వెంటనే కాల్చివేయాలని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు.